బాగుగా నీవు ఎరిగియున్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా నీవు ఎరిగియున్నావు. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, పునెరుగుదువు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే ఎరుగుదువు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే ఎరుగుదువు. ముందు వెనుకల నన్నవరించి నీ చేతిని నాపై నుంచితివి. ముందు వెనుకల నన్నవరించి నీ చేతిని నాపై నుంచితివి. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నాకు బహుమించియున్న దిట్టి తెలివి నాకగోచరము. నాకు బహుమించియున్న దిట్టి తెలివి నాకగోచరము. నీ ఆత్మను నీ సన్నిధిని విడచి ఎచ్చటికి పారిపోదును. నీ ఆత్మను నీ సన్నిధిని విడచి ఎచ్చటికి పారిపోదును. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నేనాకాశమునకెక్కి నాప్పటికి వచ్చటనున్నావు. నేనాకాశమునకెక్కి నాప్పటికి వచ్చటనున్నావు. పతాళమందు పండు కొనినను నీవు అచ్చటనున్నావు. పతాళమందు పండు కొనినను నీవు అచ్చటనున్నావు. యెహోవా నీవు నన్ను పరిశీలించి కొంటివి. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును, తలంపు నెరుగుదువు. సముద్ర దిగంతములలో నేను వేకువ రెక్కలు కట్టుకొని, సముద్ర దిగంతములలో నేను వేకువ
రెక్కలు కట్టుకొని వసించిన నీదు హస్తము పట్టుకొని నన్ను నడిపించును. వసించిన నీదు హస్తము పట్టుకొని నన్ను నడిపించును. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటివి. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును. తలంపు నెరుగుదు. నెక్కుచుండుటయు లేచుట నీకు తెలియును. తలంపు నెరుగుదు. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని యెడల వాని భక్తి వ్యర్థమే. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. పాత నిబంధనలో 210 నూతన నిబంధనలో 210వ పేజీ. నూతన నిబంధనలో 210వ పేజీ. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని యెడల వాని భక్తి వ్యర్థమే. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటును భద్రపరిచారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, నీకు వందనం. ఈ సమయంలో చదవన లేఖన భాగముల ద్వారా మేము ఒప్పుకోలు చేయుట కొరకై మీ లేఖన భాగముల ద్వారా మమ్మల్ని దర్శిస్తురండి. సహాయం చేరి వచ్చిన సంఘానికి ఆత్మీయమైన క్షేమం అనుగ్రహించబడ్డ కొరకై నన్ను వాడుకుంటారండి. కాన్ఫరెన్స్లో బిడ్డల కొరకై కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా ఏదైనా మేలు పొందుడి కొరకై నీ వాక్యం ద్వారా సహాయపడుతారు. నన్ను మరుగుపరచండి. ఏదో అలవాటు ప్రకారం ఆచార ప్రకారం జరిగించాల్సిన సంగతులు ఉన్నవి కాబట్టి కాకుండా నూతనముగా ఏదైనా ప్రభావ మరి లాభపడి ముందుకు సాగునట్లుగా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తురమ్మని నీ సహాయమును కోరుకుంటూ నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటూ తెరుగున ఆకాశం మా అనుగ్రహిస్తురమ్మని నీ బిడ్డల చుట్టూ మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొని యెడల. ఇక్కడ ఒక మాట యాకోబు భక్త కోటికి వ్రాస్తూ వాడినాడు. అనుకొనిన యెడల ఏంటంట? అనుకొనుట. మన మానవ జీవితంలో మనం అన్నీ ఏం చేస్తామంటే అనుకుంటూ ఉంటాం. దేవుని చిత్తం ఏదో మనము గ్రహించం, కానీ మనకు తోచింది మనం ఏం చేస్తాం? అనుకుంటాం. ఈ అనుకున్నట్లో ఎంత చిక్కుందో చూడండి. పైన 2 సంగతులు రాసినాడు, చదవండి ఆ భాగము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసం. హృదయము దేంట్లో ఉంది? మోసంలో ఉంది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? మంచోడిని అనుకుంటున్నాడు, భక్తి గలవని అనుకుంటున్నాడు. వాని భక్తి వ్యర్థమే. మన జీవితంలో మనం అనుకుని సాగితే నష్టపోతాం. దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మనము ఎరగవలసిన వారు. మనం అనుకుంటామే, ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడుండో వస్తూ ఉంది.
అయితే దీని నుంచి మనము విడిపించబడాలి. ఉదాహరణకు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. రాజుల 2వ గ్రంథం 5:12. దమస్కు నదులైన అబనాయిను పరప్పరును ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నందలేరా అనుకుని ప్రభునందు ప్రేమించే వారులారా. ఈ అనుకునుట అనేది చాలా చిక్కులో పెడద్దు మానవుని. నువ్వు అనుకుని సాగిపోకు. నువ్వు అనుకుంటే నీకు నష్టమే, వాని భక్తి వ్యర్థం. నువ్వేమనుకున్నదో అనవసరం, దేవుడు ఏమనుకుంటున్నాడో అది కావాలా. ఇప్పుడు నువ్వేం పరీక్షించుకోవాలా? నేను నువ్వే అనుకుంటున్నావా, అదే దేవుడిని గురించి ఏదని చెప్తా ఉన్నాడా? నయమాను తను తానే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దమస్కు నదులైన అబానాయిను పరప్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధిని పొందలేనా అనుకొని. ఇప్పుడు శుద్ధి పొందడా? దమస్కు నదులైన అబానాయిను పరప్పరును ఒకవేళ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నదుల కంటే శ్రేష్టమైనవి అనుకుందాం, కానీ దాంట్లో 7 మార్లు మునిగాడు అనుకో, వస్తుందా? రాదా? అబానాయిను పరప్పరులో నయమాను వెళ్ళిపోయి 7 మార్లు మునిగాడు. స్వస్థపడతాడా? పడడు. ఆయన అనుకుంటే వల్ల ఏం లాభంలే. నువ్వు అనుకుంటావు నేను భక్తిగలోని, నువ్వు అనుకుంటే ఏం లాభంలే. నువ్వు అనుకుంటావు నేను ఇట్లాంటి సంగతుల్లో, నువ్వు అనుకుంటే ఏం కాదు. దేవుడు ఏమనుకుంటున్నాడు అది కావాలా, అది నువ్వు పరీక్షించుకోవాలా. నువ్వు అనుకుంటే ఏమొస్తుంది? నయమాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దమస్కు నదులైన అబానాయిను పరప్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి నేను శుద్ధి నొందలేనా అనుకొని. ఇప్పుడు అనుకున్నంత మాత్రాన అయిపోద్దా? నువ్వు అనుకుంటే నీ భక్తి అంత. నిన్ను దేవుడు ఏమనుకుంటున్నాడు అది ప్రాముఖ్యం. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు ఏమి ప్రాముఖ్యం నువ్వు అంటే. అందుకే ఒకని ఎదుట సరైన కనబడి మార్గము నీవు నడిచే ప్రయాణాలన్నీ ఎలా ఉంటాయి? సరైనదిగానే ఉంటుంది. నువ్వు అనుకుంటాం కాదు, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు అది మనకు అవసరం. నువ్వు ఏది అనుకుంటే అది శ్రేష్టమైనది, కానీ చివరికి వచ్చేసరికి అంటాడు భక్తుడు, వాని భక్తి వ్యర్థమే. ఇప్పుడు మీటింగ్ పెట్టాం, మంచిదే, కానీ ఈ మీటింగ్ ద్వారా ఎవరు మేలు పొందారు? దేవుని నామమా, వచ్చిన విశ్వాసులా, లేకపోతే మన డబ్బాయా? ఇది ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత గొప్ప మీటింగ్లు ఇట్టినా, ఎంత గొప్ప పరిచయం చేసినా, లేకపోతే ఎన్ని గొప్ప అద్భుతాలు చేసినా అది దేవుడు ఓకే అనకుండా నువ్వు అనుకుంటే చివరికి వచ్చేసరికి ఎలా కనబడతావు? అందుకే అన్నాడు, అయ్యా నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరెవరో నేను. ఇప్పుడు వాడి భక్తి వ్యర్థమా లేకపోతే లాభమా? ఏమి సామాన్యమైన కార్యాలు ఏం కాదు. దెయ్యాన్ని ఏం చేశాడంట? అద్భుతాలు చేశాడంట. అద్భుతాలు అంటే సామాన్యమైన సంగత? మనం చేయగలమా? అద్భుతాలు మనం చేయగలమా? దెయ్యాన్ని వెళ్ళగొట్టగలమా? ఇలాంటివి మరి శ్రేష్టమైనవి చేశారు, కానీ వారని గురించి అక్కడ దేవునికి ఏమి. ఒక దినాన్న ఆయన అన్నాడు, మీరెవరో నేను. వస్తా ఉన్నావు మందిరానికి, మంచిదే. దేని నిమిత్తం వస్తా? నువ్వేదనానికి వస్తా, ఏదైనా భక్తి వస్తుందో, లాభం వస్తుందో, లేకపోతే వెళ్ళకపోతే ఏదైనా వద్దు, ఇది కాదు. దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు అది ప్రాముఖ్యమైనది. నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటి? నువ్వు అనుకుని వెళ్ళిపోతే ఏం లాభంలే. ఒక దినాన్ని పరీక్షించుకోవాల్సిన సంగతులు పరీక్షించుకోకపోతే వాని భక్తి అంతా వ్యర్థమే. ఇప్పుడు అనుకున్నది ఏమైనా అవుద్దా? ఒకవేళ ఆయన దృష్టి ఎలా ఉన్నాయి? అవి ఇశ్రాయేల్ దేశం నదులన్నిటికంటే శ్రేష్టమైనవిగా ఉన్నాయి, కానీ దాంట్లో స్నానం చేసి నయమాను శుద్ధి పొందగలడా? నువ్వు అనుకున్నవన్నీ శ్రేష్టంగానే ఉన్నాయి, కానీ దాని ద్వారా నువ్వు లాభం పొందలేవు. అది చెప్పేది. ఇప్పుడు నువ్వు అనుకునేవన్నీ గొప్పవే, నువ్వు అనుకునేవన్నీ శ్రేష్టమైనవే,
అద్భుతాలు చేయటం సామాన్యమైన సంగతి కాదు. దెయ్యాలు వెలగొట్టుట సామాన్యమైన సంగతి కాదు. కానీ అది దేవుని దృష్టిలో విలువ లేనిది. మీరెవరో నేను ఎరుగను. ఎందుకంటే వారు అనుకుని చేశారు తప్ప దేవుడు ఏమనుకుంటున్నాడో అది వారికి లేదు. నేను కూడా నువ్వు అనుకుని వెళ్ళిపోకు. ఎన్నో పర్యాయములు ఏం చేస్తామంటే నువ్వు అనుకుని ఏం చేస్తాం, నీకు ఆలోచనే, నీ తలంపే దేవుడు ఏమనుకుంటున్నాడు అది కావాలా. అప్పుడే నీకు ఏదైనా బహుమానం. నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటి? నువ్వు అనుకున్న దాని ప్రకారం చేస్తూ ఉన్నావా, దేవుడు అనిన దాని ప్రకారము చేస్తూ ఉన్నావు. నయమాను ఏమనుకున్నాడు? అయ్యా, ఆ శ్రేష్టమైన వాటిలో నేను స్నానము చేసి శుద్ధి. ఇప్పుడు దమస్కు శ్రేష్టమైనదా, అబానాయిను పరపరను శ్రేష్టమైనదా? ఇశ్రాయేల్ దేశంలో ఏ నది ఉంది? చదవండి 2:5-17, 5:12. రాజులు 5:12. దమస్కు నదులైన అబానాయిను అక్కడ ఉంది. అక్కడే ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఏముంది? యోర్దాన్. దేంట్లోకి వెళ్ళి స్థానం ఇవ్వడు ఆయన. నువ్వు యోర్దాను నదికి పోయి ఎన్ని మార్లు? 7 మార్లు. ఇప్పుడు దమస్కు నదులు శ్రేష్టమైనవా, యోర్దాన్ నది శ్రేష్టమైనదా? ఎందుకంటే అక్కడ ఈయన అనుకున్నది లేదు, మనం అనుకుంటాం అంతే. ఇలా చేస్తే బాగుండని. నువ్వు చేసినంత నష్టమే, నువ్వు అనుకున్నదంతా నష్టమే. యోన కూడా అనుకున్నాడు. అనుకుని ఎడగిలిపోయాడు. నినివేకు బదులు తర్షీషుకు నువ్వు అనుకుని వెళ్ళిపోయావు అనుకో. ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు పరీక్షించుకో. నేను చేసేది రైట్ అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటాం కాదు, దేవుడు అనుకుంటున్నాడా లేదా అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు ఆయన అనుకున్నాడు. ఇప్పుడు అదేంటంటే హృదయాన్ని మోసపరుచుకునుట. ఏంటంట? హృదయాన్ని చదవన మాట. యాకోబు 1:26. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవారమని ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా. నువ్వు భక్తి గలవాడు అనుకుంటున్నావేమో, లేకపోతే ఇలాంటి సంగతులు నేను అనుకుంటున్నావేమో. అది ప్రాముఖ్యం కాదు. దేవుడు ఏమంటున్నాడు అది ప్రాముఖ్యం. ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాల్సిందేంటి? నయమాను అనుకున్నాడు. అది అనుకున్నది మంచిదా చెడ్డదా? ఇప్పుడు ఆయన భక్తి మంచిదా వ్యర్థమా? వ్యర్థమే. ఇప్పుడు అనుకుంటున్నాడు అంతే. అక్కడ ఇంకా శ్రేష్టమైనవి ఉన్నాయి, దమస్కు నదులైన అవానాయిను పరపరను. కానీ ఇశ్రాయేలు దేశంలో ఏముంది? యోర్దాను. ఈ యోర్దాను దేనికి సాదృశ్యం అంటే దేవుడు అనుకున్న దానికి సాదృశ్యం. ఎందుకంటే ప్రవక్త ఎలీషా చెప్పాడు ఏమని? అయ్యా, నువ్వు యోర్దాను నదికి 7 మార్లు మునుగు. నువ్వు అనుకున్నది చేయకు. ఎన్నో పర్యాయములు నువ్వు అనుకున్నది చేస్తూ ఉన్నావు. అందుకే ఒక దినాన్న ఏమంటాడు దేవుడు? మీరెవరో నేను. ఆ మాట అనిపించుకుంటావు ఎందుకు? అనిపించుకోకుండా ముందు నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. ఏం పరీక్షించుకోవాలా? ప్రభునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మాస్టర్ ఉన్నాడు, పలానా పాఠం చదువుకురండిరా. నేను లేకపోతే సండే స్కూల్ టీచర్ ఉంది, ఆదికాండం 10 అధ్యాయాలు చదువుకురండి, దాంట్లో నేను మీకు ఏదైనా టెస్ట్ పెడతానన్నాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు అదేం చెప్తాడులే అనుకుని 11 నుంచి 20 దాకా చదివావు. ఇప్పుడు నీ భక్తి వ్యర్థమా వ్యర్థం కాదా? చదవలేదని కాదు, నువ్వు వచ్చావు రాలేదని కాదు, నువ్వు చేస్తా ఉన్నావు చేయలేదని కాదు. అర్థమవుతుందా? కానీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదువుకురమ్మన్నారు? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా చదువుకురమ్మన్నారు. నువ్వు ఎక్కడ చదివావు? ఆదికాండం 11 నుంచి. ఇప్పుడు నీ భక్తి వ్యర్థమా వ్యర్థం కాదా? నువ్వు అనుకుంటే ఏమి కాదు, నువ్వు అనుకున్నది ఏమి శ్రేష్టమైనది కాదు. నువ్వు అనుకున్నదంతా ఆయన అనుకున్నది నువ్వు అనుకున్నావు అనుకో, అది గొప్పదే. ఆయన అనుకున్నది నువ్వు అనుకున్నది కదా. ఫినెహాసు నేను వారవలేని దానిని ఫినెహాసు ఏం చేయలేకపోయినాడు? అది మంచిదే. ఆయనకి యాజకత్వం వచ్చింది. 3 తరాలు ఆ యాజకత్వము సేవ చేయడానికి దేవుడు ఆయనకి అర్హత ఇచ్చాడు. అది మంచిదే. కానీ నువ్వు అనుకున్నది మంచిది కాదు. ఆయన అనుకున్నది నువ్వు అనుకుంటుంది మంచిదే. నీకు అంత గొప్ప స్థాయి లేకపోతే అంత ఆలోచన ఉంటే
మంచిదే. లేకపోతే నువ్వేమనుకుంటున్నావు, వాడు అనుకుంటున్నాడంట హృదయం మోసపరుచుకుని వాని భక్తి అర్థమే. నువ్వు ఇటువంటి వ్యర్థమైన భక్తిలో ఉంటే ఏమీ లాభంలే. నువ్వు అనుకునేది ఏది శ్రేష్టమైనది కాదు. ఇప్పుడు అభానాయును పరపరును శ్రేష్టమైన అనుకుంటున్నాడు ఆయన. శ్రేష్టమైనవి కావు మీరు చెప్పాలా. అభానాయును పరపరును శ్రేష్టమైనవి అనుకుంటున్నాడు. ఎవరు నయమాను. ఇప్పుడు శ్రేష్టమైనవా కావో చెప్పాలా. కావు, శ్రేష్టమైనవి కావు. నువ్వు అనుకున్నది శ్రేష్టమైనది కాదు, దేవుడు అనుకున్నదే శ్రేష్టమైనది. ఇప్పుడు నీ పరీక్ష ఏంటంటే నువ్వు అనుకున్నది చేస్తా ఉన్నావా, దేవుడు అన్నది చేస్తా ఉన్నావు. అది పరీక్ష. నువ్వు ఒప్పుకోలుకి వెళ్ళకపోవడము నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే నువ్వు అనుకున్నది చేస్తా ఉన్నావా, దేవుడు అనుకున్నది చేస్తా ఉన్నావు. అది నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ప్రభువా నిజం, ఎన్నో పర్యాయములు నేను అనుకునే ఒకదేనా ఏమైపోద్ది వాని భక్తి. అలా అనకుండా ఇప్పుడు నువ్వేం చేయాలా. ఇప్పుడు నిజమే ప్రభువా 11 నుంచి 20 దాకా చదివాను, కానీ 1 నుంచి 10 దాకా చదువు. అప్పుడు చదవడం అంటే ఒప్పుకోవడం. నిజమే, నేను చదువుతాను. లేకపోతే నీ ఆలోచన ప్రకారం ముందుకు అనుకుని వెళ్ళిపోకు. అనుకుని చాలామంది ఇదే తలంపులో ఉన్నారు. అందుకనే దేవుడి ఈ లేఖన భాగములను మీతో పంచుకోవడానికి ఇవాళ సెలవు ఇచ్చాడు. నువ్వు అనుకుంటే ఏంటది వ్యర్థమే. 7 సార్లు కాదు 70 సార్లు మునుగు. ఎక్కడ అభానాయును పరపరలు ఎన్నిసార్లు మునగాల? వస్తుందా స్వస్థత? 70 కాదు 700 సార్లు మునుగు, వస్తుంది స్వస్థత. 700 సార్లు కాదు 7000 సార్లు మునుగు, వస్తుంది స్వస్థత. ఎందుకంటే ఆయన అనుకున్న దాంట్లో ఏముండదు, దేవుడు ఏమనుకున్న దాంట్లో ఉంటుంది. అది నీకు నువ్వు అనుకుని వెళ్ళిపోకు. నీకు నువ్వు అనుకుని వెళ్ళిపోతే ఒకదేనా నీ భక్తి. దేవుడు అనుకున్న ప్రకారం వెళ్ళు, దేవుడు అనిన దాని ప్రకారం వెళ్ళు, దేవుడు సెలవిచ్చిన ప్రకారం వెళ్ళు. నువ్వు అనుకుంటే ఏమీలే. అనుకునే వాళ్ళు బోలంతమంది ఉన్నారు, ఒక్కడు కాదు. నువ్వు నేను ఆ కోవాలనే ఉన్నా. చూడండి లోకాసు వార్త 7వ అధ్యాయమా, లోకాసు వార్త 7వ అధ్యాయం 39వ వచనం. లోకాసు వార్త 7:39. ఆయనను పిలిచిన పరిశీలి అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మరాని తనలో తాను. అప్పుడు అనుకునే వాళ్ళ లిస్ట్ ఒకటి కాదు, అనుకునే వాళ్ళ లిస్ట్ ఎంతమంది బోళ్ళు ఉన్నాయి, బైబిల్లో బోళ్ళు సంగతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క లేవీయుడు లేదా ఈ పరిసయ్యుడు చూడండి 36వ వచనం చదవండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ఈయన చేసింది మంచి పనా కాదో చెప్పాలా. యేసు ప్రభువును ఆయన ఎక్కడికి పిలిచాడు? భోజనానికి పిలిచాడు. మంచిదా చెడ్డదా చెప్పాలా? యేసు ప్రభువుని భోజనానికి పెట్టడం మంచి చెడ్డదా? మంచిదే. ఎంత మంచిది. దేవాది దేవునికి ఆతిథ్యం ఇచ్చేటువంటి శ్రేష్టమైన సంగతులు పరిసయ్యుడు ఉన్నాడు. కానీ అనుకునే సంగతులు ఎలా ఉన్నాయి? ఉపయోగం లేనటువంటిగా ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు అనుకుని వెళ్తే ఏం ఉపయోగం ఉండదు సుమా. యేసు ప్రభు వారికి తెలీదా ఎవరు ముట్టుకుంటున్నారు? అంత జనసమూహము ఆయన మీద పడుతూ ఉంటే ప్రభావం నాలో బయలువెళ్ళని ఆయన తన శిష్యులైన వారితో చెప్పలేదా? నీ యొక్క అంతము ఆరంభం రోజున ఎదిగిన దేవుడు, నీ సంగతిని ముందుగానే ఎదిగిన దేవుడు ఆయనకి తెలీదా? ఇది ఈ పరిసయ్యుడికి బాధ. ఆయన అనుకుంటామే, ఏమనుకుంటున్నాడు? నేను గొప్పోడిని, ఆవిడ ఎలాంటిది పాపాత్మురాలు. ప్రభునందు ప్రేమంటే వాళ్ళారా, నీ గొప్ప దేవుని దగ్గర పనిచేయదు. దేవుడు అనుకున్నది నువ్వు చేసేవా, నీ గొప్ప అంత శ్రేష్టమైనది కాదు.
నువ్వు అనుకున్నటువంటి గొప్ప శ్రేష్టమైనది కాదు. దేవుడు ఏమనుకుంటున్నాడు అది జరిగితే నీ జీవితం మేలు, అది గొప్ప. పరిసయుడు దేవాది దేవుణ్ణి, రక్షకుణ్ణి, ఆకాశ మహాకాశ సృష్టికర్తను భోజనానికి పిలిచాడు ఆయన ఇంటికి, మంచిదే. కానీ అనుకున్న సంగతి దేవుడి చేత మెప్పు పొందాడు, మెప్పు పొందలేదా? దేవుని చేత ఈయన మెప్పు పొందాడే, పొందలేదా? దేవుని చేత భోజనానికి పిలిచిన పరిసయుడు మెప్పు పొందాడే, పొందలేదా? పొందలే. ఆమె ఎక్కువగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపములు ఏం చేయబడ్డాయి? ఎవరు? ఆవిడ. దేవుని చిత్తం ఏంటో ఆవిడ అనుకున్నది కాదు, ఆవిడ అనుకున్నది, దేవుడు అనుకున్నది ఆవిడ చేస్తూ ఉంది. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు, మంచిదే, వచ్చావు మంచిదే. కానీ నువ్వు అనుకున్న ప్రకారం వెళ్ళిపోతున్నావా? నష్టమే. ఇప్పుడు పరీక్షించుకోవాలా. నయమాను ఏమనుకుంటున్నాడు? దమస్కు నదులైన అబానాయును పరప్పరును శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి నేను శుద్ధి నొందలేనా? ఇప్పుడు అనుకున్నది మంచిదా? కాదు. నువ్వు అనుకున్న దాని ప్రకారం వెళ్ళిపోయావు అనుకో, ఒక దినాన్ని నీ భక్తి అంతా వ్యర్థమే. నువ్వు భక్తి చేస్తావు, నువ్వు భక్తి చేయలేదని కాదు, నువ్వు మందిరానికి వస్తావు, నువ్వు వాక్యం చదువుతావు, నువ్వు కృతజ్ఞతాకుడు పెట్టించుకుంటావు, లేకపోతే నువ్వు దేవుని పని చేస్తావు. అయితే నువ్వు అనుకుని చేసింది వేరు, ఆయన చెప్పింది చేసింది వేరు. నువ్వు అనుకుని చేస్తే ఏమి లాభంలా. ఆయన అనుకున్నది చేయి, చిన్న పని చేయి, నీకు ఎంత లాభమో. పెద్దది చేయక్కర్లా, తుడు మందిరం, ఆయన చెప్పినట్టుగా ఎంత లాభమో. నువ్వు ఇక్కడి నుంచి నిడదోల దాకా తుడిసాను నువ్వు అనుకుని ఉత్తిదే. అర్థమైందని చెప్పింది. నువ్వు అనుకుని నిడదోల దాకా తుడిసావనుకో వ్యర్థమే, తుడవటమే. ఆయన చెప్పింది ఒక గజం తుడు, లాభం. నువ్వు అనుకోవద్దు, నువ్వు అనుకుంటే నష్టమే. అనుకున్నాడంట, వాని భక్తి వ్యర్థమే. ఇప్పుడు అనుకున్న వారిని ఇద్దరు చూసామా? ఎవరు? నయమాను, ఇంకొక ఎవరు? పరిసయ్యుడు. అనుకున్నారా? ఇద్దరు ఏదైనా మేలు పొందారా? ఇద్దరు మేలు పొందలే, ఇద్దరు మేలు పొందలే. తర్వాత ఆయన మారు మనసు పొంది యొర్దాను నదిలో ముదిగిన తర్వాత ఆయనకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన అనుకున్న దాన్ని చేశాడు అనుకోండి, స్వస్థత వస్తుందా రాదా చెప్పాలా? ఆయన అనుకున్నది చేశాడు అనుకో, ఇప్పుడు కోపం వచ్చి రౌద్రుడే అని రాయబడింది, కోపం వచ్చేసింది, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు సిరియా దేశానికి. ఇప్పుడు దమస్కు నదులైన అవానాయి పరపరలో ఒక 365 రోజులు ఉన్నాడు, వచ్చేది స్వస్థత? కానీ ఆయన చెప్పింది చేశాడు అనుకో, నీ జీవితంలో అంతే. ఎన్నోసార్లు అనుకుని వెళ్ళిపోతున్నావు అంతే. ఓ దినాన మీరెవరో నేను ఎందుకు ఇంకా, అందుకే నువ్వు దేవుని ప్రభువా ఏం చేయమంటావు? అందుకే దావీదు నేను గొప్ప నిదర్శనం, ప్రభువా నేను పోయేదినా ఎక్కడికి పోవాలా? హెబ్రోనుకు పోవాం. మన జీవితంలో దైవజనుడు భక్సింగ్ గారు కూడా నేర్పింది అదే. అందుకే ఏ పాంప్లెట్ ఆయన చిత్తమును బట్టి, లేదా ఆయన చిత్తం అయితే నువ్వు ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలా. ప్రభా నేను అనుకుని సాగిపోతా ఉన్నానా? నువ్వు అనుకున్నది ఏమన్నా నా జీవితంలో ఉందా? నువ్వు అనుకుని సాగిపోతా ఉన్నానా? నేను అనుకున్నది నా జీవితంలో ఏదైనా ఉందా? అక్కడ ఉంది నువ్వు అనుకున్నది, ఆయన అనుకున్నది అంతా నువ్వు అనుకున్నదే. నువ్వేమనుకుంటే అదే. అదొద్దు. ఇప్పుడు పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలా? ప్రభా నువ్వు అనినది నేను చేయటం కొరకు, నేను అనుకున్నది నేను చేయటం. ఒకవేళ చేసావనుకో చేయగలవు, కానీ వాని భక్తి. ఇప్పుడు నయమాను దాంట్లో మొలగలడు, ఆయనకేం అడ్డు? ఇంకా ఒకవేళ వస్తూ ఉంటే ఆ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేసి పెట్టగలరు కూడా వస్తూ ఉంటే. ఎందుకంటే ఆయన సిరియా దేశపు సైన్యాధిపతి. ఎంత వైభోగం ఉండదు ఆయనకు, కానీ ఆయన అనుకున్నది చేస్తే ఏం ఉపయోగం ఉండదు. రాత్రికాల సమయంలో నేను ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నాను. ఇంతకాలము సేవ చేశాము, ఆయన అనుకున్నది ఏమైనా చేశామా? మనకే మనం ఏమైనా చేశామా? ఒకవేళ మనకే మనం ఏం చేస్తే ఒక దినాన సున్నా, ఒక దినాన సున్నా. ఆయన అనుకున్నది ఒక్కడి చెయ్యి, ఎంత లాభము చూడండి. ఒక సంగతి చూసి
మనం ముగిస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 17:10. ఉమ్, 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 ఉమ్. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసిన దాన్నే చేసి ఉన్నామని ప్రభునందు ప్రేమండి. ఇది ఇప్పుడు చేయవలసింది చెయ్యాల. అటువలే మీరు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఒక మాట చెప్పాడు. ఏ మాట అంటే మేము నిష్ప్రయోజకమైన దాసులు. ప్రభునందు ప్రేమంటి వారులారా, నువ్వు ఎరుగు, నిష్ప్రయోజకమైనటువంటి వారు మనము. ఇది ఎరగం. అందుకనే మనల్ని మనం ఏం చేస్తాం? గొప్పగా ఊహించుకుంటాం. భక్తిని బట్టో, స్థాయిని బట్టో, ఆలోచనని బట్టో ఇదంతా. ఒకవేళ నువ్వు చేసినా కానీ నువ్వేం చెప్పాలా? నిష్ప్రయోజకమైన దాసులము. ప్రభునందు ప్రేమింటి వారులారా, దావీదు దేవుడికి అంత బంగారం ఇచ్చాడు. దావీదు దేవుని కొరకు అంత బంగారం ఇచ్చాడు. దావీదు దేవుని కొరకు అంత విస్తారమైనటువంటి గంధవర్గాలు కానివ్వండి, లేకపోతే చెట్లు కానివ్వండి, లేకపోతే ఇనుము కానివ్వండి, ఇత్తడి కానివ్వండి సమకూర్చిపెట్టాడు. ఆయన అంటాడు, ఇవన్నీ నీకు ఇచ్చి నేను ఎంత మాత్రం వాడును, నా జనులు ఏమాత్రం వారు. ఇప్పుడు ఆయన నిష్ప్రయోజకుడా? దావీదు నిష్ప్రయోజకుడా? అమ్మా, ప్రయోజకుడు. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పినవన్నీ చేసిన తర్వాత మేము ఎట్లాంటి వారము? నీ జీవితంలో ఎరుగు. అసలు నువ్వు ఎరగక, ఆయన అనుకున్నది చేయక నువ్వు ఎంత నష్టపోతా ఉన్నావో పరీక్షించుకో. ఆయన అనుకున్నది చేస్తా ఉన్నావా? నువ్వు అనుకుని చేసేస్తా ఉన్నావా? నువ్వు అనుకుని చేసేస్తే ఏ లాభము? ఒక దినాన నష్టమే. దైవికమైన కార్యాలలో మరి భౌతికమైన కార్యాలంటే, ఒకవేళ నీకు ఏదైనా జ్ఞానం ఉంటే చేసుకో. నీ ఇంటి విషయం కదా, ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, ఎక్కడ కిచెన్ ఉంటే బాగుండు, మంచిదే. దానివల్ల ఏం ఉపయోగం? ఆయనకు నీకు ఉపయోగం. నువ్వు వెళ్ళడానికి, రావడానికి, వండుకోవడానికి, లేకపోతే గాలి వెలుతురు బాగా రావడానికి. అది భౌతికమైనది ఏం కాదు. ఆత్మీయమైన సంగతుల విషయంలో నువ్వు చేసేటువంటిది ఆయన ఆలోచన ప్రకారము ఏం చేయాలా? యెషయా అంటాడు కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మానవత్వం ఎవడు పోవదునని ప్రభు సెలవిగా, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను. ఇప్పుడు ఎలాగూ పైన కొన్ని సంగతులు జరిగినాయి. పైన కొన్ని సంగతులు జరిగినాయి. ఆయన, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల వాడును, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించేవాడును. తర్వాత నేను నశించితిని, రాజును సైన్యాధిపతి యెహోవాను నేను కనులారా. అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా నీ చిత్తానుసారంగా నన్ను ఏం చేయాలా? పంపించు. నువ్వు అనుకున్నది కాదు, ఆయన అనుకున్నది కాదు. దేవుడు అన్నాడు చూడండి, అదే అధ్యాయం 9వ వచనమా. అంతే. ఒప్పుకున్నా లేదా? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నువ్వు అనుకున్నది ఏమనుకుంటున్నావు అది దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభు నిజమే, ఇన్ని పర్యాయములు నేను అనుకునే ఏం చేశాను? సాగిపోయాను. నువ్వు అనుకున్నది ఏమీ శ్రేష్టమైనది కాదు. వాని భక్తి హృదయం మోసపరుచుకుని అనుకుంటున్నావు అంతే. నయమాను ఏమి శ్రేష్టమైనది చేయలే. తర్వాత పరిసయ్యుడు, వారు చేసిన కార్యాలు గొప్పవే, కానీ అది దేవుని చిత్తము కాదు. ఎరగల. నువ్వు అనుకుని ముందుకు సాగితే ఏముండదు. ఈ సమయంలో ఎరుగు, ప్రభా నువ్వు ఒప్పుకోగలగు. ప్రభా నేను అనేక పర్యాయములు నేను అనుకునే వెళ్ళిపోతా ఉన్నాను, నువ్వేమనుకుంటున్నావు అనేది, నువ్వేమంటున్నావు అనేది ఎరగలేదు. అయితే నువ్వు అన్నదాని ప్రకారం వెళ్ళేటి కొరకు నన్ను ఒప్పుకో, విడిచిపెట్టు, మేలు పొందుతావు. అలాగూ దేవుడు మనకు సహాయము చేయనుగా. ఒప్పుకోలు ప్రార్థన చేస్తాము. విన్న వాక్యాన్ని అనుసరించి ఒప్పుకోలు ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నవారు ఇక్కడ, కాన్ఫరెన్స్ ఉన్నవారు కాన్ఫరెన్స్లో.
చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజలతో పాటు నేను కూడా నీ సన్నిధిలో నా ఒప్పుకోలు ఇంటి కొరకై మీరు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు. నిజమే, ఎన్నో పర్యాయములు నీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాకై నేను అనుకుని సాగిపోయిన సంగతులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. దాన్ని పరీక్షించుకుంటానికి గాను ప్రభా ఆ మూఢభక్తి నుండి, ప్రభా ఫలము లేని భక్తి నుండి నేను విడిపించబడటానికి గాను నీ వాక్యం ద్వారా నన్ను దర్శించినారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నేను కూడా గొప్ప పని చేశానని నేను తలస్తూ ఉన్నాను. అయితే దానిలో నా స్వనీతిని ప్రభా నేను ఆలోచించుకుని అనుకునేటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి. ప్రభా మరి పరిచయుడు సర్వలోక సృష్టికర్తను ఇంటికి ఆహ్వానించినప్పటికీ ప్రభా ఆయన యొక్క గొప్పతనం ఎరగక తనలో తను అనుకున్న సంగతిని మీరు నాకు తెలియపరిచారు. నేను కూడా అట్లాంటి వాడినే ప్రభా, ఏదో సేవ చేస్తూ ఉన్నాను, లేదా ఏదైనా సంగతులు వాక్యము ఇట్లాంటివి చెప్తా ఉన్నాను అనుకుని వాళ్ళని నేను మోసపరుచుకునేటువంటి సంగతులు నా జీవితంలో ఉన్నాయి. ప్రభా నయమాను వంటి ప్రభా స్థితి కూడా నేను కలిగిన వాడినే. ప్రభా నేను చేసేది యోగ్యమైనది ప్రభా ఇట్లాంటి సంగతులు నేను అనుకుని ప్రభా ముందుకు సాగి నా హృదయాన్ని మోసపరుచుకునేటువంటి జీవితము నేను కలిగి ఉన్నాను. దాని నుండి విడిపించబడి కొరకై మీ లేఖన భాగములను నాకు అనుగ్రహించారు. అయితే ఆ లేఖన భాగములను సత్యాలను ఎరిగి మరి నేను వాటిని అనుసరించి కాని దానిని విడిచిపెట్టి ముందుకు సాగుట కొరకు ఒక దినాన భక్తి కలిగిన వాడిగా నేను ఎదుటకు నిలబడి కొరకై నన్ను సిద్ధపరచమని నా యొక్క అవిధేయతలన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను. ప్రభా ఎన్నో పర్యాయములు నా జీవితము అట్లాగే ఉంది. నేను శ్రేష్టమైన వాడిని అనుకుంటూ నన్ను నేనే అనుకుంటూ, నువ్వు అనుకుంటున్నావో లేదో ఎరగక, నువ్వు అంటున్నావో లేదో ఎరుగక, నా భక్తిని బట్టో నా సంగతులను బట్టో నేను సాగిపోతున్న మార్గాన్ని బట్టో అనుకునేటువంటి స్థితులు నేను కలిగి ఉన్నాను. దాని నుంచి విడిపించబడి కొరకై ఈ జనం నువ్వు వాక్యంతో దర్శించినారు. దాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. నువ్వు అనుకున్న రీతిగా నేను ఉండినట్లుగా నన్ను సిద్ధపరుస్తారని. నిజమే, యెషయా మీరు అనుకున్న స్థితిలోనికి వచ్చినాడు. నేను అపవిత్రమైన పెదవులవాడును, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని ఇట్లాంటి సంగతులు ఆయన జీవితంలో ఒప్పుకున్న తర్వాత నీ యొక్క పని చేయుట కొరకాయి నువ్వు వెళ్ళుము అని మీరు సెలవిచ్చారు. నా జీవితంలో అది సంపాదించుకోవడానికి ఇంకా ఏదైతే అడ్డుగా ఉందో దానిని తొలగించుకున్నట్టు కొరకాయి నువ్వు ఏదైతే అంటా ఉన్నావో అనుకుంటున్నావో అది చేయుట కొరకై కూడా నన్ను మీరు సిద్ధపరుస్తురండి. నా ఒప్పుకోళ్ళు మీరు అంగీకరించి యథార్థమైన రీతిలో ముందుకు సాగుటి కొరకు సహాయపడుతురమ్మని నా ఒప్పుకోలు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 603. పాట సంఖ్య 603. పాత పుస్తకాల్లో 592. 603, 592. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ఎడతెగక నీవు
ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తము నీవు పొందేదవు, తప్పక న్యాయము పొందేదవు, సమస్తము నీవు పొందేదవు, తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో సుఖము లొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చును. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా, విశ్వాసము కోల్పోయే విశ్వాసముతో ప్రార్థించినా, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రభు వచ్చే వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రభు వచ్చే వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాప
నా చేయుచు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండుడి. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో సుఖములుందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నిక్షేమము నాకు ఆధారమాగును. వారి క్షేమమే నిక్షేమము నాకు ఆధారమాగును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. పాట సంఖ్య 535, పాత పుస్తకాల్లో 529. 535, 529. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలో చుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నావి, ఘోరాంధకార
తుఫానులున్నావి, అభ్యంతరములు ఎన్నెన్నోయుండు, అభ్యంతరములు ఎన్నెన్నోయుండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. హృదయము శుద్ధి పరచుకున్నాను, హృదయము శుద్ధి పరచుకున్నాను. నా చేతులెంతో పరిశుద్ధపరచా, తులెంతో పరిశుద్ధపరచా. అనుకొనని రీతి అపవాది వచ్చి, అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచే, నా జీవితమును నిరాశపరచే. ఈ లోకయాత్రలో చుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువాలేదెనడు, నీతో ఉన్నాను విడువాలేదెనడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలో చుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ఈ అనుభవముతో నే నడచుకందు, ఈ అనుభవముతో నే నడచుకందు. ప్రియ యేసు వైపు నేను చూచుచు, ప్రియ యేసు వైపు నేను చూచుచు. గతమునంతా నేను మరచిపోయేదను, గతమునంతా నేను మరచిపోయేదను. కన్నీరు తుడచు నా ప్రియ ప్రభువు, కన్నీరు తుడచు నా ప్రియ ప్రభువు. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోక నే సాగుచుండా. తోడైయుండెదవు అంతాము వరకు, తోడైయుండెదవు అంతాము వరకు. నీవు విడువావు అందరూ విడచినను, నీవు విడువావు అందరూ విడచినను. నూతన బలమును నాకు నొసగెదవు, నూతన బలమును నాకు నొసగెదవు. నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలో గుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు,
అయినాను క్రీస్తేసు నా తోడనుండు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ప్రార్థన కొరకై మన పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 36వ పేజీ. నూతన నిబంధనలో 36వ పేజీ. మార్కు సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను, మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. నీ ప్రజలైన వారు నీ ఇంటికి వచ్చారు, నిన్ను కీర్తించారు. మీకు వందనములు. తమ యొక్క ఒప్పుకోలును మీ సన్నిధిలో ప్రార్థించగలిగినారు. దానిని బట్టి నీకు వందనం. ఏదైతే ఒప్పుకున్నారో దానిలో నిలిచి ఉండడి కొరకై మీరు వారికి సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా ప్రార్థన కొరకై మీరే మా వినికిడిలో విరిచి పంచిపెట్టి ప్రభు మా ఆత్మీయ ఆకలను మీరు తీరుస్తారండి. మేము అనేకుల కొరకు ప్రార్థించే సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. మీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 6:37. అందుకు ఆయన, మీరు వారికి, ప్రభువునందు ప్రేమింటి వారులారా, దేవుని యొక్క ఉద్దేశం ఇది. దేవుడు అంటా ఉన్నాడు తన శిష్యులైన వారిని చూచి, మీరేం చేయాలి? వారికి భోజనము పెట్టాలి. ప్రభువునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో కూడా దేవుడు కోరేది ఇదే. మీరేం చేయాలి? వారికి భోజనము పెట్టాలి. ఇప్పుడు శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలను కొని వీరికి ఏం చేయాలా? భోజనము పెట్టాలి. 200 దేనారముల రొట్టెలను కొని, 200 దేనాలు అంటే 106 రూపాయలు. ఇప్పుడు కాదు, ఇది 2024 సంవత్సరముల క్రితము జరిగినటువంటి సంగతి. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, మీరు వారికి ఏం చేయాలా? భోజనము. ఏ భోజనం ఇది? ఏ భోజనము? శారీరకమైన భోజనమా, ఆత్మీయమైన భోజనమా? ఇప్పుడు ఆత్మీయమైన భోజనం ఆయన పెట్టాడు. 3 దినాల నుండి వారు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన వారికి ఆత్మీయమైన, ఇప్పుడు శారీరకమైన భోజనం కూడా అవసరం. ఇప్పుడు అది అయితే ఇప్పుడు మనకే భోజనం, మనకు ఆత్మీయమైన భోజనం. ఇది మనం ఇతరులకు ఏం చేయాలా? పెట్టేలాగా ఉండాలి. దేవుని యొక్క కోరిక ఇది.
దేవుని యొక్క ఉద్దేశం ఇది. మీరే వారికి ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, దేవుడు పెట్టలేడా? 5,000 మందికి ఇప్పుడు భోజనం పెట్టింది ఎవరు? దేవుడే. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు వారికి ఏం చేయాలా? ఉదాహరణకు మీకు సువార్త ఆయన చెప్పలేడా? చెప్పగలడా? చెప్పగలడు. ఈ లోకములో ఒక్క మాట చాలు కదా. అందుకనే అక్కడ రాయబడింది యోహాను సువార్త 7:46లో, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను అది. ఆయన బోధ అంత శ్రేష్టమైనది. ఆయన బోధ పరిశీలకు తర్వాత అగ్రపీఠంలో కూర్చున్న వారికి ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని చూసి ఏమన్నారు? ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఇట్లాంటి జ్ఞానం ఎలా వచ్చింది దీనికి? ఇప్పుడు ఆయన అనేకులకు బోధ చేయలేడా? చేయగలడా? చేయగలడు. ఆయన ఒక్క మాట చాలు లోకమంతా ఏమైపోద్ది. ఒక అద్భుతం చాలు లోకమంతా ఆయన వైపు తిరగడానికి. అయితే ఆ బాధ్యత ఎవరి మీద పెట్టాడు? నీ మీద నా మీద పెట్టాడు. శిష్యుల సంగతి అయిపోయింది. అయితే ఇవి మన యుగాంతమందన మనకు బుద్ధి కలుగుటికై రాయబడ్డాయి. ఇప్పుడు వారి సంగతి అయిపోయింది. మనము ఏ స్థితిలో ఉన్నాం? భోజనం పెట్టే స్థితిలో ఉన్నామా లేదా? మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టాలా. మనం ఎంతమందికి భోజనం పెట్టవలసిన స్థాయిలో ఉండాలో ఇంకా ఆ స్థాయిలోనికి ఏం చేయలేదు. నోట్లోంచి మాట ఏం చేయట్లే, పెగలట్లా. మనం అనేకులకు ఏం చేయాలా? భోజనము. ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది దేవుని యొక్క కోరిక. మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టాలి. ఆయన పెట్టలేడా? పెట్టగలడు. ప్రభునందు ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రూపును ఆనుకుంటుకు కొనుక్కోబడిన తర్వాత ఆ ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, అట్లాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా వారి వేదనకరమైన స్థలముకు రాకుండా నువ్వు ఎవరిని పంపాలా? లాజరును మృతుల్లోండి ఒకడు లేచిన ఎడల వారు తప్పక ఆయన మాట. ఆయన ఏమన్నాడు? అక్కడ అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మీరే వారికి భోజనం పెట్టాలా. మనము భోజనం పెట్టే రీతిగా మనం ఉండాలా. ఆత్మీయంగా వారి అక్కల కొలది మనము వాక్యం బోధించగలిగిన వారుగా ఉండాలా. దాని కొరకై నీ ప్రార్థన ఎంతసేపు ఎదుటి వ్యక్తి పెట్టినది మనం తినడము కాదు, ఎదుటి వ్యక్తి చెప్పింది మనం వినడము కాదు. నువ్వు కూడా ఏం చేయాలా? అనేకులకు బోధ చేయాలా, అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలా. మీరే వారికి భోజనము. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఒక దూత చాలదా ఈ లోకంలో అనేకులను మార్చడానికి? నీకు నాకు ఎందుకు ఇచ్చాడు యోగ్యత? ఆయన కోరికది, ఆయన ఉద్దేశం ఇది. మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టాలా. మరి పెట్టేడు కొరకాయ సిద్ధంగా ఉన్నావా? ఎవరికి నీ కొడుక్కి చెప్పగలుగుతా ఉన్నావా? నీ కూతురికి చెప్పగలుగుతా ఉన్నావా? ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వారికి నువ్వు ఆత్మీయముగా శారీరకమైన భోజనం వండి పెడతా ఉన్నావు. శారీరకమైన భోజనం ఆయనకి ఏం కావాలో నీకు తెలుసు, వండుతా ఉన్నావు, పెడతా ఉన్నావు. ఆత్మీయంగా 4 మాటలు చెప్పగలుగుతున్నావా? ఎవరికి? నీ కొడుక్కి. ఎవరికి? నీ కూతురికి. ఎవరికి? నీ మనవడికి. ఎవరికి? నీ మనవరాలకి. ఏం చేయాలా? శారీరకమైన భోజనమా? ఏం కావాలి మనకు? ఆత్మీయమైన భోజనం. ఒక దినాన మా నాయనమ్మ చెప్పింది, మా అమ్మ ఇట్లా చెప్పింది, మా తాత ఇట్లా చెప్పాడు. ఏం చెప్పాలి నువ్వు? ఆత్మీయంగా ఎలాగూ నడవాలో, ఆత్మీయంగా ఎలాగూ ఈ లోకంలో జీవించాలో వదిలేకు. వాళ్ళే మారుతారులే, వదిలేకు. నువ్వు సమయం దొరికినప్పుడల్లా నువ్వు ఆయనకి బోధిస్తూ ఉండి ఏదో ఒక దినాన ఏమవుతుంది? ఏదో ఒక మాట చేత పట్టబడతారు. నీ దేవుని
ఉద్దేశం మీరే వారికి భోజనము. వాళ్ళ భోజనం పెట్టేది ఎవరండి? వాళ్ళు పెట్టగలరా చెప్పండి? భోజనము అక్కడ ఉన్న సమూహానికి వాళ్ళు పెట్టగలరా? పెట్టలేరా? పెట్టలేరు. నువ్వు అనుకుంటావు నేనేం నువ్వు చెప్తావు ఏంటి? చెప్పేది ఎవరు? నువ్వు చెప్పేస్తే మారిపోతాడా మనిషి? నేను చెప్పేస్తే మారిపోతాడా? నేను చెప్తే ఒక్కడు మారడు. నిజం. నేను చెప్తే ఎవరు మారడు. చెప్పాసాయం చెప్తాను నువ్వు నిలబడితే. అయ్యి బాబు నేనేం చెప్తానండి? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావు? వాళ్ళు అంతమందికి భోజనం ఏం పెట్టలేరు. సామర్థ్యంగానే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో పెడితే పెడతాడు. అయితే ముందు నువ్వేం చేయాలి? అసలు ఏదైనా కొంత ఆయన కొరకు ప్రార్థనో, లేకపోతే కొంత విజ్ఞాపనో, లేకపోతే కొంత బ్రతిమాలడమో కదా. ఏదో రకంగా దేవుని సన్నిధితే నువ్వు మార్చేస్తావేటి? నేను మార్చేస్తానా? నేను ఇక్కడ పెద్ద బాస్ చేసినంత మాత్రాన ఎదురు వ్యక్తి మారిపోతాడా? ఏమండి? మారడేమి? నా బోధలేమో ఆయన హృదయం తెలిసిందనుకో, అప్పుడు ఏమవుతాడు? ఆ మాటలు ఆయనలోనికి వెళ్తాయి. మీరే వారికి అసలు నువ్వు చేయాల్సింది చేయట్లే. నువ్వు నీ కొడుకునో, నీ కూతురునో, నీ మనవన్నో, నయానో భయానో ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఆయన వదిలేసామనుకో ఆ లోకంలో కలిసిపోతాడు కదా. వదలకు. ఏదో ఒక మాట చెప్తా ఉండు. దేవుని మాట చెప్పాలంటే అసలు నీ దగ్గర ఉండాలి కదా. నీ దగ్గర లేక నువ్వేం చెప్తావు? వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు. 5,000 మందికి ఎట్లా ఏమవు? సరిపో. కానీ సరిపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ దగ్గర 1-2 ఉండాలా. ఏదో ఒక మాట వచ్చి వెళ్ళిపోవటం కాదు. మీరే వారికి ఏం చేయాలా? ప్రభువా నేను ఇతరులకు పెట్టే రీతిగా ఏం చేయాలా? వండినట్లు నన్ను సిద్ధపరచు. నీ కొడుకు అయిపోయాడు, నీ కూతురు అయిపోయింది, నీ మనవడైపోయాడు, ఇరుగు పొరుగు పైకి వెళ్ళిన తర్వాత దీన్ని బట్టే ఉంటుంది నీకు ప్రతిఫలం. పైకి వెళ్ళిన తర్వాత దీన్ని బట్టే ఉంటుంది నీకు బహుమానం. దేన్ని బట్టి? నువ్వు నీ పిల్లోడికి 3 పూట్ల వండి పెట్టిన దానికి ఉండదు ప్రతిఫలం. అది నీ బాధ్యత అంతే. నేను ఎన్ని రకాల వంటలు ఎంత కష్టపడు అది మన దేవుడు మనకు పెట్టినది ప్రయాస. అది దేనికి ఉండదు బహుమానము? నేను పలానా వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాను, దానికి ఉండదు బహుమానం. నేను నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాను, దానికి ఉండదు బహుమానం. మీరే వారికి ఏం చేయాలా? నేను రాత్రి 12 దాటిన తర్వాత ఇక వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు దాకా పనులు ఉన్నాయి. 11:30-12 ప్రాంతంలో ప్రభు ఏం చెప్పాలి నీ ప్రార్థన? రేపు ఏం పెట్టాలి? అలా తిప్పుతా అంటే ఒక చోట ఆపాడు దేవుడు. ఇది మార్కు సువార్త 6:37. మీరే వారికి పెట్టే స్థితిలో ఉన్నారా? నీ సంఘము, నీ సంఘ బిడ్డలు భోజనం పెట్టే స్థితిలో ఉన్నారా? వారిని అలాగే మనం ఏం చేయాలి? తర్బీదు చేయాలి కదా. నీ పని నీవు అలా రోడ్డు వెంట వెళ్తావు, ఏదో ఒక మాట. అసలు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఒకటి చెప్పా, దేవుని వాక్యము బయలు వెళ్ళి నిష్ప్రయోజనం అది ఏం చేయదు, తిరిగి రాదు. నిష్ప్రయోజనం తిరిగి రాదు. నువ్వు ఏదో ఒక మాట నువ్వు అన్నీ చెప్పేయలేవు. నేను అన్నీ చెప్పేయగలనా? బైబిల్ అంతా చెప్పేయగలనా? చెప్పలేను. ఏదో ఒక మాట ఆధారం చేసుకుని 4 మాటలు చెప్పు. అది దేవుడు ఒక దినాన్ని ఉపయోగకరంగా చేస్తాడు. మనం ఏదో చెప్తామని అనుకోబాకండి. చాలామంది అలా మేమేం చెప్పగలమండి? నువ్వేం చెప్పొద్దు. నువ్వు నుంచుంటే చాలు. ఆయన చేతిలో పెట్టి నీకు ఉన్నదే ఏముందో? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆయన చేతిలో పెట్టేశారు. ఎన్ని అయిపోతున్నాయి? తీసేయగలదు వచ్చేస్తున్నాయి. వాళ్ళకి బాబు మాకు ఇంకొద్దు బాబు అన్నారు వాళ్ళు. ఆయన అప్పుడు ఎన్ని గంపలు నిన్నాయి? 12 గంపలు నిన్నాయి. నువ్వు భోజనం పెట్టే విధానంగా ఉండాలా. ఒక్క మాట ఏదో ఒకటి నువ్వు చెప్తే అదే నీ కొడుక్కో, నీ కూతురుకో, నీ మనవడికో, మనవరాలకో, నీ యొక్క అన్నకో, తమ్ముడికో, అక్కకో, చెల్లికో ఏదో ఒకటి భోజనం పెట్టి ఇంటికి వస్తా ఉన్నారు. మంచిదే. మంచిగా వస్తే కోడిని వస్తావు, లేకపోతే నీ స్థాయిని బట్టి ఇంకా శ్రేష్టమైనది ఏదైనా వండుతావు, మంచిదే. అయితే దానితో పాటు ఏదైనా ఒక మాట, వారు లోకంలో ఉన్నారనుకో, ఒక మాట వారికి ఏం చేయాలా? శారీరకమైన భోజనం కాదు, ఆత్మీయమైన భోజనం పెట్టు.
నువ్వు పెట్టలేవు అనుకోబాకు, నువ్వు నిజంగా పెట్టలేవు, నువ్వు నేను పెట్టలేవు, నిజంగా పెట్టగలమా? పెట్టలేము. కానీ పెట్టే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో పెట్టు. ఆయన ఆశీర్వదించి విరిచి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్పాలి? ఎవరికి ఇచ్చాడు? ఆయనకి ఇచ్చారు 5 రొట్టెలు 2 చేపలు. ఆయన ఆశీర్వదించి విరిచి ఎవరికి ఇచ్చాడు? వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళే పంచిపెడతా ఉన్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి నీకు ఉన్నదేదో ఆయన చేతిలో పెట్టు, ఆయన నీకు ఇస్తాడు. నువ్వు ఇప్పుడు ఎంత బాగా చెప్పగలవు తెలుసా? ఎంత బాగా చెప్పగలవు? వారి కడుపు ఏమైపోయింది? నిండిపోయింది. సమృద్ధి. ఎన్న మాటలు ఇక్కడ వదిలేకు. ఎంత ప్రయాసతో దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడో ఎన్న మాటలు ఇక్కడ వదిలేకు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు శ్రేష్టమైన సహవాసంలో ఉన్నావు, దేవునికి దగ్గరగా ఉన్న మంచిదే. నీ కొడుకున్నాడా? నీ కూతురుందా? ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఎంత చూడండి. ఇప్పుడు రానే ఉంది. ఇప్పుడు ఆమె గురించి ప్రార్థన, ప్రభా శ్రేష్టమైన సహవాసానికి ఏం చేయాలి? నువ్వు నడిపించు. ఒకవేళ అక్కడే ఉంటే చల్లారిపోయే స్థితి ఉంటే, అంటే మంచిదైతే పర్వాలే, మనకు ఆలోచన మన ఉద్దేశము చెప్పాలా. ఒకవేళ నువ్వు ఎందుకంటే శ్రేష్టమైనటువంటి సహవాసము, అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ఎడతెగని సహవాసము, ప్రార్థన, ఈ 4 అంగాలు కలిగినటువంటి ఈ సహవాసములు ఆత్మీయంగా ఎదుగుడు కొరకు, ఆత్మీయంగా ఎదుగుడు కొరకు నువ్వు చెప్పడమే, అమ్మ అక్కడికి వెళ్ళు, ఆడికి వెళ్ళు కదా. నేను మా బామ్మద్దుండేవాడు సీను చిన్నోడు, అడిగి చెప్పేవాడు, ఒరే అలా కాదురా పలానా చోటుకి వెళ్ళు, ఆడు పలకరించి ఆడు అలా చూడకుండానే అవి అక్కడికి వెళ్ళిన లేదండి అనేవాడు. ఎప్పుడైనా సహవాసం. ఒక దినాన ఒక వీడు బండికి సీటు కుట్టించుకుంటాడు. సీటు చిరిగిపోయిందని కుట్టించుకుంటా వెళ్ళాడంట. కుట్టించుకుంటా వెళ్తే ఆ బండి సీటు దగ్గర కుట్టించుకుంటే ఆ బండి సీట్లు కుట్టే ఆవిడ రోడ్డు మీద పెట్టుకుంది ఏది దుకాణం. సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోద్ది ఇంటికి. అయితే ఆ వాగ్దానం పెట్టిందంట, మన వాగ్దానం 2024 వాగ్దానం, అట్లాగా వాగ్దానం ఉంటుందంటే ఆడనంట, మీరు ఏ చర్చికి వెళ్తారని అంటే ఇప్పుడు మా బావ ఇప్పుడు చెప్తున్నాడు, మాకు ఆడ కనపడలేదు ఇక్కడ. నేను అడిగితే మనలాగా ఆ వీధి అక్కడ చౌరస్తా ఇక్కడ కమాన్ అంటారు వాళ్ళు. అది చెప్తాడు, ఆడికి అర్థం అవ్వాల. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తీసుకెళ్ళింది. ఎక్కడైనా ప్రార్థన మనిషి పెడతాను రండి, ఈ పని మానేసి ఏం చేసింది? తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆవిడకి వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా ఎంత మేలు పొందాడు, ఆత్మీయంగా ఎంత మేలు పొందాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? మార్గం. ఒక దినాన నీ గురించి గొప్పగా చెప్పాలంటే ఒక్కనైనా దేవుని సన్నిధికి మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టాలా. జాగ్రత్త పెట్టే స్థితిలోనికి ఇంకా రాలేదు కదా. ప్రార్థన, ప్రభా నేను భోజనం పెట్టినట్టుగా, నేను అనేకుల్ని సన్నిధికి తీసుకుని వచ్చినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. భోజనం పెట్టాలంటే ఏం చేయాలా? కొన్ని సంగతులు ఉన్నాయి చూడండి. అది అధ్యాయం 6 అధ్యాయం 38 వచ్చిన 6 అధ్యాయం 38 వచ్చిన మార్క్స్ వార్త 6:38. అసలు ఏమైనా ఉన్నాయి మన దగ్గర? ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అన్నీ పెట్టాను ఉండవు. అంతమంది ఎక్కడ పెట్టగలం? 5,000 మందికి మనం ఎక్కడ తేగలం? వారు అన్నారు సమీప గ్రామాలకు అన్నీ పోయి ఇప్పుడు ఏం చేయాలి? అన్ని రొట్టెలు చోట ఉండవు, ఉంటాయా? సమీప గ్రామములకు పోయి ఇప్పుడు పోగు చేయాలా. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు మన ఇంట్లో వచ్చారు, మనము 4, 5, 10 మందికి, ఒక 20 మంది దాకా వండడానికి మన దగ్గర ఏముంటాయి? మన దగ్గర ఏముంటాయి అమ్మా? ఎచ్చాలు ఉంటాయి, తర్వాత గిన్నెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. 100 మందికి చేయాలనుకుంటాయా? వెచ్చాలు ఉండవు. అంత గిన్నెలు కూడా ఇప్పుడు ఎడగోలు పరిగెత్తాలా, షామియానికి పరిగెత్తాలా, నెడదోళ్ళు పరిగెత్తాలా, ఓ బియ్యం తెచ్చుకోవాలా. మన దగ్గర 100 మందికి సరిపడా గిన్నెలు ఉండవు. ఒక 20 మంది కంటే ఏదైనా ఉంటాయి, ఎప్పుడైనా కొనుక్కుంటే, లేకపోతే 4-5కే మన కుటుంబానికి తగినట్టుగా ఉంటాయి. ఇప్పుడు అంతమందికి ఎక్కడ ఉంటాయి? ఒక గ్రామం కాదు, సమీప గ్రామాలకు అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు సంపాదించాలా. నువ్వు అంత దూరం వెళ్ళిపోక్కర్లా. నీ దగ్గర ఉన్నదేదో ఆయన చేతిలో పెట్టు. నీ దగ్గర ఉన్నదేదో అలా చూడు, ఏముందో నీ దగ్గర? ఏమనుందా? లేకపోతే సంపాదించుకో. చూడు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి,
నేను 5 అవి సరిపోవయ్యి, అవి సరిపోవు. కానీ ఆయన చేతులు పెడితే సరిపోతాయి. నువ్వు ఏం చెప్పగలనుకోబాకు. నేనేం చెప్పలేం, నేను అసలు ఏమీ చెప్పలేం. నాకు అసలు జ్ఞాపశక్తే ఉండదు, నేనేం చెప్పలేను. చెప్పేది ఎవరు? దేవుడే. మీరే వారికి ఏం చేయాలా? ఇప్పుడు ఒక తీర్మానం చేసుకోవాలా. ఏం తీర్మానం అది? ప్రభా, నేను భోజనం పెట్టేలాగా నన్ను సిద్ధపరచు. ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. నేను ఎవరు దేవుడు చూపిస్తాడు. అక్కర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాడికి అక్కర ఉంది. ఏ అక్కర? భోజనం. అదవుతుందా? ఏదో అక్కర ఉంటుంది. అసలు నువ్వు దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అసలు ఉంటే కదా 5 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 1 ఉన్నా, అసలు ఉండాలి కదా. ఎవడో చూసుకున్నావా? ప్రభా, ఇతరులకు భోజనం పెట్టేలాగున నన్ను ఏం చేయాలి నువ్వు? ఏ భోజనం అది? ఏ భోజనం? శారీరకమైన భోజనం కాదు, ఆత్మీయమైన భోజనం. దేవుని మాటలు 2 ఆయనకు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? అదే, ఆ మాటలు నీ దగ్గర ఉండాలా. మీరే వారికి ఏం చేయాలా? ఎప్పుడైనా చూసావా భోజనం పెట్టాక ఉన్నాయి లేదో? సువార్తకి వెళ్ళినప్పుడు ఓ సువార్త పట్టుకెళ్ళి, అమ్మ దేవుడు నమ్ముకో, గొప్ప దేవుడు మానవుల కొరకై ప్రారంభికుడికి ఈ లోకానికి వచ్చాడు, పాపములు క్షమించుడికి ఆయనకు అధికారం ఉంది, ఆయన తప్ప భూమి మీద పాపములు క్షమించేవాడు ఎవడను లేడు. ఉన్నాడా? లేడు. ఏ 2 మాటలు అన్నీ నువ్వు చెప్పలేవు, అన్నీ నేను చెప్పలేను. నేను కూర్చొని అన్నీ చెప్పేయగలనా? అరగంట సమయం ఉంటుంది మనకు ప్రార్థనకు, వర్తమానానికి. ఈ అరగంటలో ఏం చెప్పగలం? బోధించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమృద్ధిగా వాళ్ళు ఎలా తిన్నారు? సమృద్ధి. మిగిలిపోయినాయి. ఎప్పుడు మిగిలిపోతాయి? ఇంకో నిండిపోయింది ఇంక కడుపు. అప్పుడు ఏమవుతాయి? మిగిలిపోతాయి. మొదట ఒక ఇడ్లీ వేసారు, ఉంటుంది దాంట్లో. 2 ఇడ్లీ వేసారు ఉంటుందా? 3 ఇడ్లీ వేసారు, 4 అలాగే వేస్తూ ఉంటే ఒకప్పుడు ఏమవుతుంది? మిగిలిపోతాయి. ఎందుకంటే మనకు సరిపోయింది సమృద్ధి. నువ్వు చూసుకోవాలా. నువ్వు పనికి వెళ్ళిన చోట, నీ ఇంటి దగ్గర కూర్చున్న చోట, లేకపోతే ప్రయాణం చేస్తున్న చోట, ఏదో ఒక చోట భోజనము పెట్టే రీతిగా నేనేం చేయాలా? దేవుడు అంటా ఉన్నాడు, మీరే వారికి, దేవుడి మాట ఇది, నువ్వు నెరవేర్చాలా. ప్రభువా, మరి నన్ను ఇలా ఉంచు, నేను భోజనం పెట్టేలాగా నన్ను ఉంచు, నేను 2 మాటలు చెప్పేలాగా నన్ను ఉంచు. ఆయన చేతిలో పెట్టు, ఆయన నీకు విరిచిస్తాడు. నువ్వు పంచిపెట్టు, ఇప్పుడు వారి ఆకలి తీరుతుంది. నీకే నువ్వు చెప్పినా ఏమి అవ్వదు పని. ఆయన చేతిలో పెట్టి ఆయన ఆశీర్వదించి విరిచి నీకు ఇచ్చిన తర్వాత నువ్వు పెడితే ఆకలి తీరుతుంది. మీరే వారికి ఏం చేయాలా? భోజనము ఇప్పుడు ఎంతమంది పెట్టగలరు చెప్పండి? శారీరకమైన భోజనం ఎంతమంది పెడతారు మీరు? 100 మంది. పర్లేదు, వచ్చేయండి, వండేస్తాం, ఏం పర్లేదు, మాకు వచ్చి వంట. 100 మందికి వండేయగలరు మీరు, 100 మందికి పెట్టేయగలరు. ఆత్మీయమైన భోజనం ఎంతమంది పెట్టగలరు? పెట్టేలాగా ఉందా? పెట్టగలరా? ఉంటారు కదా, మీరు చదువుకున్నారనుకో, స్నేహితులు ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉన్నారనుకో, సహపాఠులు ఉంటారు కదా, వ్యవసాయం చేసుకుంటున్నారనుకో, చేలోకి వచ్చి పనివారు ఉంటారు, లేదా పక్క రైతులు ఉంటారు, ఉద్యోగం చేసుకున్నారంటే సహ ఉద్యోగులు ఉంటారు. ఏదో ఒక రీతిగా ఎదుగుతూ ఉన్నావా? నీ జీవితంలో మనము వారికి భోజనం పెట్టేలాగా ఉండాలి. మొదట ఏం చేయాలా? ఏమైనా ఉన్నాయో లేదు, ఏం చేయాలా? వాడికి భోజనం పెట్టడానికి దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మొదటిగా చూసుకోమన్నాడు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో ఏం చేయాలా? చూసుకోవాలా. మొదట ఏం చేయాలి? చూడాలి ఏముందో మన దగ్గర. చూసి ఎంతకాలం అయిందో నీ హృదయంలో ఏముండాలా? ఇతరులకు పెట్టేందుకు దేవుని వాక్యం ఉండాలా. చూసుకున్నావా ఉన్నదో లేదో? ఇది మొదటి. రెండో చూస్తామా? చూడండి, మార్క్స్ వార్త 6:39 వచ్చినాం. మార్క్స్ వార్త 6:39, 30-39 కలిసి చదవండి. పడుకుంటున్నారా? నిద్రపోతున్నారా? మరేమి
చెప్తే అంతసేపు చదవండి. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి చూడని వారితో మొదటిదేంటి చూసుకోండి. రెండోది చూడండి, చదవండి, అది కంటిన్యూ చేయండి. రెండోది ఏంటి తెలుసుకోవాలా. ఇప్పుడు ఉన్నాయి లేదా తెలుసుకున్నారా లేదా? మరి నీ దగ్గర ఏమున్నాయి నువ్వు తెలుసుకో. ఏమున్నాయి? ఇతరులకు చెప్పడానికి ఒక వాక్యం ఉంది దగ్గర. చదువుతో నిమిత్తం లేదు. లోకంలో సామెత ఉంది, చదువుకున్నాడు కన్నా సాకలైనా మెరుగు. ఎందుకంటే వీడు చదివి ఆ కాలిక్యులేటర్ అయినా ఉపయోగించే కానీ లెక్కలు రావు. ఆయనకి నోటి లెక్కలు వచ్చు. ఆయనకి ఏమొచ్చు? నోటి లెక్కలు వచ్చు. చదువుకుని దీనికి సంబంధం లేదు. చదువుతా ఉన్నావా? నువ్వు తెలుసుకున్నావు అసలు ఏమైనా ఉన్నాయి లేదో? మొదటిదేంటి చూడాలా. రెండోది ఏంటి? ఏం తెలుసుకున్నావు నువ్వు? ఏమన్నా దగ్గర ఇప్పుడు తెలుసుకుంటానికి నా దగ్గర జేబులో 100 రూపాయలు ఉన్నాయి సరిపోతే తెలుసుకున్నావు, నువ్వు వెళ్ళిపోతావు అంతే ఊరు. మరి నీకు ఏమున్నాయి? నువ్వు ప్రార్థన చేయడానికి ఇవన్నీ అవసరం. ఒక దినాన్న దేవుని దగ్గర నుంచినప్పుడు బహుమానం పొందడానికి ఇవన్నీ అవసరం. ఏం అవసరం అంటే మీరే వారికి ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర నిలబడినప్పుడు, ప్రభా నేను ఎంతమందికి ఆత్మీయ భోజనం పెట్టాను, ఇది నువ్వు చెప్పగలవా? ఏదో ఒక రీతిగా దేవుని నువ్వు చెప్పడమే నీ పని, కార్యం చేసేది ఆయన. నువ్వేం చేయలేవు. మొదటిది ఏం చేయాలా? చూడాలి. రెండోది ఏం చేయాలా? తెలుసుకోవాలి. మూడోది చూడండి, అదే వచ్చిన కంటిన్యూ చేయండి. 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని, 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవని చెప్పాలా. మూడోది ఏంటి? చెప్పడం. మొదటిది ఏంటి? చూడడం. రెండోది ఏంటి? తెలుసుకోవడం. మూడోది ఏంటి? ఇప్పుడు చూసి తెలుసుకుని చెప్పాడు అనుకో, ఎలా ఉంటుంది ఇది? దీంట్లో మోసం ఉందా లేదా? మోసం ఉండదు. చూసి తెలుసుకుని చెప్తే మోసం ఉండదు. కొంతమంది ఊహించి పెడతారు. కొంతమంది ఏం చెప్తారు? ఊహించి. మోసం ఉండదా లేదా? ఊహంతా మోసమే. అర్థమవుతుందా? ఊహంతా మోసమే. ఊహించి చెప్పకు, అనుభవించి చెప్పు. ఒక్క మాట అయినా ఎలా ఉంటుంది? పడదు. నువ్వు అనుభవించి చెప్పకుండా ఊహించి చెప్పేసావు అనుకో, కొంతమంది లేనిపోయిన చెప్పేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఇప్పుడు వారు ఏం చెప్పారు? ఉన్నది చెప్పారు. ఏమని చెప్పారు? ఉన్నది చెప్పారు. ఏం చెప్పారా? చూచి తెలుసుకుని. అర్థమవుతుందా? చూచి తెలుసుకుని నువ్వు అనుభవించి చెప్పావు అనుకో, అది నువ్వు అనుభవించకుండా చెప్పేస్తే ఏం పట్టదు. నువ్వు అనుభవించి చెప్పాలా. మీకు ఒకసారి చెప్పాను కదా, ఒక సాధుగారి దగ్గరికి ఒక తల్లి ఒక కొడుకుని తెచ్చిందంట. కొడుకుని తెచ్చితే ఆమె చెప్పిందంట, అయ్యగారు ఈడు బెల్లం కనపడితే వదలండి, బెల్లం ఏం చేస్తాడు, అది అత్తమాన అదే పని మీద ఉంటున్నాడు, ఈ అలవాటు పోవట్లేదు, ఆడికి ఏదైనా కొంచెం చెప్పండి బాబు కదా. ఏది ఎక్కువ ఏం చేయకూడదు, లిమిట్గా తినాలి. తేనెని కనుగొంటుగా తగినంత మట్టుకే, అధికంగా తాగితే ఏమవుతుంది? ఏది అధికంగా చేయకూడదు. అధికంగా చేసామనుకో ఏమవుతుంది? నష్టపోతా. అర్థమవుతుందా? అధికంగా ఏం చేయకు, అంత లిమిట్గా చేయాలి. ఏ పనైనా లిమిటే. అధికంగా చేసామని నష్టపోతాం. సరే అంటే ఒక వారం ఆగి రాన్నాడంట. ఒక వారం వాళ్ళు తీసుకు వెళ్ళిపోయి మళ్ళీ ఒక వారం అది తీసుకొచ్చి మళ్ళీ వస్తే లేదు ఇంకో వారం ఆగి రమ్మన్నాడంట. మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో వారం ఆగి రమ్మన్నాడంట. మళ్ళీ 3వ వారం వచ్చాడు. ఇప్పుడు 3వ వారం వచ్చిన అన్నాడంట, మరి నువ్వు బెల్లం తింటా మానే అన్నాడంట. ఏమన్నాడు? ఎవరిని? ఆవిడ కొడుకుని. అప్పుడు ఆవిడందంట, బాబా ఈ మాట చెప్తానికి 3 వారాల నుంచి రమ్మన్నాను నన్ను, ఈ మాట చెప్తానికి 3 వారాల నుంచి రమ్మన్నా బాబు నువ్వు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, లేదు నాకు ఈ అలవాటు ఉంది. ఏ అలవాటు? బెల్లం తినే అలవాటు. నేను మానేయడానికి 3 వారాలు పట్టింది, నేను మానేశాను. ఇప్పుడు ఆడికి చెప్తే ఆడేం చేస్తాడు? నిజంగా అంతే. ఇప్పుడు ఆడు మానేశాడు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను మానేసి ఏం చేశాను? ఆ మాట అడిగి బయటపెట్టిందంట. అంటే ఆయన మానగలిగింది, నేను మానలేనా? నువ్వు చూసి తెలుసుకుని చెప్పాలా, అప్పుడే పట్టాడద్ది.
నువ్వు పాపంలో నువ్వు పాపం చేయకుండా ఉంటాడా? నువ్వు చూసి తెలుసుకుని ఏం చేయాలా? నువ్వు సిద్ధపడాలి. అలాగా మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టు. రాత్రి మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. సంఘానికి నువ్వు సంఘాన్ని ఎలా సిద్ధపరచాలా? భోజనం పెట్టేలాగా. ఒకళ్ళిద్దరు కాదు సమస్య, మనకు 20 మంది 25 మంది ఉంటున్నాం. ఇది కాదు మనకు కావాల్సింది. వాళ్ళని ఎంతగా తీర్చిదిద్దామనేది కావాలా. 100 మంది ఉండి అమ్మబాబుకి ఒకడు ముద్ద పెట్టకపోతే ఏంటి ప్రయోజనం? 100 మందికి అంది ఆవిడ, ఒక్కడు భోజనం పెట్టలేదు, ఏమైనా ఉపయోగమా? ఒక్కనే అంది, ఆడు శుభ్రంగా చూస్తున్నాడు. ఎవరి వల్ల ఉపయోగం? 100 మంది ఉపయోగం, ఒకడి వల్ల ఉపయోగమా అమ్మా? ఒకడి వల్లే ఉపయోగం. 100 మంది ఉన్న భోజనం పెట్టకపోతే కదా, ఆడు పెడతాను ఈడు పెడతానని ఆడు ఒక్కడు పెట్టట్లేదు తల్లికి తండ్రికి, ఏంటి ఉపయోగం? అదే ఒక్కడనే కంద ఆవిడ, ఆడే భోజనం పెడుతున్నాడు. ఎంత సంతోషం. మనకి ఇక్కడ సగ్గి కాదు ముఖ్యం. అందుకనే ఎంతమంది ఉన్నదని కాదు ప్రాముఖ్యం, చెప్పాలని చెప్పుదాం అంతే కదా. నలుగురే వచ్చారు, ఇద్దరితో ప్రారంభించాం. నేను చెప్తే మా అమ్మ మా చిన్న వినేవారు అంతే. ఇద్దరితో మనకు సంఖ్య కాదు. ఒక దినాన మీకు ఏం చెప్పాము, మీరు ఏం చేశారు, అది ప్రాముఖ్యం కదా. మిమ్మల్ని సిద్ధపరచగలిగామనుకో, అదే దేవుని దగ్గర మనకు మీరు నలుగురిని సిద్ధపరచు, అదే దేవుని దగ్గర బహుమానం. మీరే వారికి ఏం చేయాలా? మరి భోజనం పెట్టాలంటే ఏం చేయాలా? నీ దగ్గర ఏమైనా ఉందో చూసుకోవాలా. చూసుకున్న తర్వాత ఏం చేయాలా? పలానాది ఉందని ఏం చేయాలా? తెలుసుకోవాలా. అప్పుడు ఏం చేయాలా? ఆయన ప్రభా ఇది ఉంది, అప్పుడు ఆయన చేతిలో పెట్టామనుకో, ఆయన చూడండి ఆ మాట 39 చదివామా? 40 వచ్చింది చదవండి. 41. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి 6 రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చేపలను అంతే శిష్యులకి ఇచ్చి అందరూ పనిచేశారు. ఇప్పుడు తినేసిన తర్వాత ఏమైనాయి? ఎంత ఆశీర్వాదం. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, మీరు వారికి ఏం చేయాలా? ఇప్పుడు మీరు భోజనం పెట్టేలా ఉన్నారా లేదా, అది కావాలి నాకు. పెడతారా భోజనం? పెడతారా పెట్టరా? పెట్టాలంటే ఏం చేయాలా? నేను చూసుకోకు, నేను చూసుకుంటే ఏముండదు. ఆయన ఇచ్చింది ఏముంది మన దగ్గర కదా. ఎన్ని వాక్యాలు చెప్తున్నాం, పెళ్ళిళ్ళకి చెప్తున్నాం కదా, గృహప్రవేశాలకు చెప్తున్నాం, కృతజ్ఞతా గుడుగులు చెప్తున్నాం, పుట్టినరోజులకు చెప్తున్నాం, ఒప్పుకోలు వర్తమానాలు చెప్తున్నాం, ఆరాధన వర్తమానాలు చెప్తున్నాం, ప్రార్థన వర్తమానాలు చెప్తున్నాం, బల వర్తమానం, ఇన్ని వర్తమానాలు. ఒక్క వర్తమానం జ్ఞాపకం పెట్టుకుని ఎంతమందికి చెప్పచ్చు? ఏముంది మన దగ్గర? విడిచిపెట్టేస్తాం అంతే, ఏం ఉపయోగం ఉండదు. మీరే వారికి ఏం చేయాలా? మీరే వారికి నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలా? నువ్వు దేనికి ఏం ప్రార్థన చేస్తావు ఇప్పుడు? ప్రభా, నేను ఇతరులకు ఆత్మీయంగా భోజనం పెట్టినట్లుగా, ఆత్మీయంగా నీ వాక్యం అందించినట్లుగా నన్ను ఏం చేయాలి నువ్వు? అది నీ ప్రార్థన. ఎంత సంతోషిస్తాడు దేవుడు. ప్రభా నాకు అది, నాకు ఇది. ఆ తర్వాత ముందుగా ప్రభా నన్ను నీ కొరకు సిద్ధపరచు, నీ వాక్యమును ఇతరులకు పంచేలాగా నన్ను సిద్ధపరచు. లేమిలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు ఆకర్లు తీర్చినట్లు నన్ను సిద్ధపరచు. ముందుగా నా కుటుంబము, తర్వాత నా రక్త సంబంధులు, తర్వాత నా ఇరుగు పొరుగు వారు, తర్వాత నా వీధి, తర్వాత నా గ్రామము కదా. ఇలాగ మనం ఎలాగూ చేయగలంటే మనము 2-3 సంగతులు చూడాలా, తెలుసుకోవాలా. అప్పుడు ఏం చేయాలి? ఆయనకు అప్పుడు నీవు కూడా భోజనము పెట్టుడి కొరకై ఏం చేస్తావు? సామర్థ్యం కలిగిన వాడుగా అవుతావు. నాకు ఏ సామర్థ్యం ఉండదు. కాబట్టి మనము భోజనం పెట్టులాగున ఆయన సన్నిధిలో ప్రార్థించి అనేకుల యొక్క క్షేమము కొరకై, మేలు పొందుడి కొరకై దేవుడు మనకు సహాయము చేయగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. మనకు ఎన్నో ప్రార్థన అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మనం సంవత్సరాంతంలోకి వచ్చేసాం కదా. కొన్ని రోజుల్లో 12వ నెల వచ్చేస్తుంది. ఇప్పుడు 12వ నెల చివరన మనకేముంటుంది? సంవత్సరాంత పరిచర్య ఉంటుంది. ఈ సంవత్సరం దేవుడు కాపాడినందుకు, నూతన సంవత్సరం ప్రవేశించిపోతూ ఉన్నందుకు
దేవుని వాగ్దానాలు మనం పొందుకుంటూ కొరకు కదా, మనల్ని మనం పరీక్షించుకుంటూ కొరకు, ఈ సంవత్సరాంత పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు చిత్తం అయితే మన మధ్యకు నిడదవోళ్ళ నుండి టైటస్ గారు వస్తారు 31 పరిచర్యకు. మరి నేను ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటాను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. అయితే కొంతమంది దైవ సేవకులు ఏం చెప్పారంటే, ఈ సంవత్సరం పలానా చోట అక్కరుంది, అక్కడికి వెళ్ళాలని చెప్పారు, మచిలీపట్నం. నేను ఆయన చెప్పాను, ఎప్పుడు వెళ్ళలేదండి, 31 మా దగ్గరే ఉంటాము అంటే, లేదులే ఈసారి పలానా చోట అక్కర వెళ్ళాలని చెప్పారు. ప్రభు చిత్తం అయితే వెల్లుడి కొరకు మచిలీపట్నం అక్కడికి వెళ్ళాలి 31 ప్రభు చిత్తం అయితే వెల్లుడి కొరకై మేము ప్రార్థనలో జ్ఞాపకం. సంవత్సరాంత పరిచర్య కొరకు, నూతన వాగ్దానాలు మనము పొందుడి కొరకు, సంఘ వాగ్దానం పొందుడి కొరకు, పరిచర్య వాగ్దానం పొందుడి కొరకు, ఆ వాగ్దానం ప్రకారం మనం జీవించుడి కొరకు మనం ముందు నుంచి ఏం చేయాలా? సిద్ధపాటు చేసుకోవాలా. ఈ సంవత్సరం వాగ్దానం మనకు ఎలా నెరవేరినాయి, రానున్న దినాల్లో ఎలాగో ఆ వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగాలా, ఇవన్నిటి కొరకై ఈ సంవత్సరాంత పరిచర్య కొరకై ప్రార్థన చేయాలి. మన మధ్యకు టైటస్ గారు వస్తారు. ప్రభు చిత్తం అయితే ఆయన రాక కొరకు పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత మరి కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. లక్ష్మీపురం దైవ సేవకురాలు సోదరు నయోమి, మరి ఆమె చిన్నబిడ్డ నిస్సి జాన్సన్, వీరు టైఫాయిడ్తో బాధపడుతూ ఉన్నారు. దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత సన్నీ కొరకు, జాన్ సునీల్ కుమార్ కొరకు ప్రార్థన చేయండి. ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దేవుడు సంపూర్ణ క్షేమం ఇచ్చినట్లుగా ఒక వాగ్దానమును ఆధారం చేసుకుని ముందుకు వెళ్తాం. ఈయన సమస్తం బావుగా చేసి ఉన్నాడు. ఆయన విషయంలో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి ఇంటికి బావుగా తీసుకొచ్చేటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సోడు జోసఫ్ గారు అమలాపురం దైవ సేవకులైన, మరి షుగర్ ఎక్కువ ఉన్న కారణాన్ని బట్టి కంటి నుంచి రక్తం వస్తూ ఉంది, చూపు మందగించింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దేవుడు సంపూర్ణంగా ఆయన స్వస్థపరిచి పరిచర్యలో వాడుకునేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సోడు జోసఫ్ గారు అమలాపురం. తర్వాత మరి సోడు శామ్స్ ఉన్నారు, ఏమనబడి శామ్స్, ఆయనకు సర్టిఫికెట్లో ఈ కొంచెం తప్పడింది, మరి కులము అనేది అది మరి సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు వారి పక్షంగా కూడా కార్యం సఫలం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఈ నెలలో కొన్ని వివాహాలు ఉన్నాయి, కొన్ని జరిగినాయి. మరి మొన్నటి 13వ తారీఖు విజయ వివాహం జరిగింది. దేవుడు వారి పక్షంగా మరి ఎంతో కృప చూపించాడు. వాతావరణం ఎంతో అననుకూలంగా ఉంటుందని విన్నాము, అయితే అనుకూలపరిచాడు. తర్వాత నిన్న కోరుమావుల్లో బాలు వివాహం జరిగింది, వారి పక్షం కూడా దేవుడు కృప చూపించారు. దానికి వందనస్తులు. ఇంకా కొన్ని వివాహాలు ఉన్నాయి. 27వ తారీఖు ప్రభావతి వివాహం ఉంది. డిసెంబర్ 4వ తారీఖు మరి షారోన్ రోజ్ ప్రిన్సీ వివాహం ఉంది, అహరోన్ గారి మేనగోడలు. వారి వివాహాల కొరకై దేవుడు సమస్తము మేలుకరంగా జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు మనను. సో రాజుగారు, భారతక్క వారి యొక్క హస్బెండ్ రాజుగారు, ఆయనకు 2 మోకాళ్ళకి ఆపరేషన్ చేశారు. దేవుడు ఆయన సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరి చాగలలో సరోజనమ్మ గారు, జాషువా గారు ఉన్నారు. వృద్ధాప్యంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, షుగరు, బీపీ, తర్వాత ఇట్లాంటి సంగతులు. అయితే దేవుడు వాటిని జుడిపించి క్షేమం అనుగ్రహించినట్లుగా వారి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన మనల్ని చెప్పండి, వాటి కొరకే ప్రార్థన చేస్తాం. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో మరి సోమవారం పరిచర్య వేలువినులో ఏదైనా ద్వారము తెరవబడి అక్కడ పరిచర్య ఆరంభించుట కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చేదను అని దేవుడు ద్వితీయోపదేశకాండం 11:24లో ఈ సంవత్సరం మనకు అనుగ్రహించిన పరిచర్య వాగ్దానం. ఎందుకనగా నువ్వు చూచుని దేశం నీకు నీ సదాకాలము ఇచ్చేదాను కదా, అది ఆది కాండంలో ఉంది 13:15. కాబట్టి ఇట్లాంటి వాగ్దానాన్ని దేవుడు పరిచర్య కొరకు మనకు అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఏదైనా దేవుడు
మనకి ఏదైనా మార్గం సరళం చేయట కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన మనం ఉంటే చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. శుభశ్రీకి ఆధార్ కార్డు మీద పేరా, డేట్ ఆఫ్ బర్త్ తేడా వచ్చింది, మరి అది మార్చాలా? మరి దేవుడు వారి పక్షంగా కార్యం సఫలం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటుని భద్రపరిచారు, మీ వందనములు. సోమరోను పరిచయని దీవిస్తురండి, సంఘ సరిధులు విశాలపరుస్తురండి, నూతన ఆత్మను అనుగ్రహిస్తురండి, మందిరము నింపబట్టు కొరకే సహాయపడుతురండి. మేము మా మందిరంలో ఉన్న బిడలకు ఒక ప్రత్యేకమైన కోడికలు పెట్టగలిగేటువంటి మరి రీతిగా మందిరం నింపబట్టు కొరకే సహాయపడుతురండి. మీరు మా ఉద్దేశం ఎరిగిన దేవుడవు, మీ చిత్తం నెరవేర్చి సహాయపడుతారండి. దాని కొరకే మేము ఏమి చేయాలో అది చేయటి కొరకే కూడా మమ్మల్ని సిద్ధపరిచి నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నేడు తగిన సన్నిధి ఇచ్చారు, పాటల ద్వారా నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. ఒప్పుకోలు వర్తమానం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒప్పుకోలు చేయటి కొరకై మీరు సహాయపడుతూ వచ్చారు, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మటుకు మరి ఈ సమయంలో ప్రార్థన కొరకే అనుగ్రహించిన లేఖన భాగమును బట్టి మీ వందనములు. ప్రార్థనా సమయం కూడా దీవెనకరంగా ఉంచుతారండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 37వ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినారు. నాకు కూడా జ్ఞాపశక్తి ఎంత తక్కువ, కనికరించి జ్ఞాపశక్తి అనుగ్రహించి ఇతరులకు నీ వాక్యమును బోధించుడి కొరకై నాకు జ్ఞాపశక్తి అవసరం. పనికిమాలిన విషయాల కొరకై ఈ జ్ఞాపశక్తి లేకుండా నీ వాక్యం కొరకు, నీ పని కొరకు తగిన జ్ఞాపశక్తి, నీ వాక్యము నా హృదయంలో నివాసం ఉండు కొరకై తగిన జ్ఞాపశక్తి, ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఏ మాటలు ఉన్నాయి, ఇట్లాంటివి నేను కలిగి లేను, నేను ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. కలిగి ఉండు కొరకై మేము అంటే నేను కూడా ఇతరులను పోషించులాగున ఆత్మీయంగా ఆ వాక్యం నాకు అవసరం. ఏం చూసుకున్నప్పుడు ఏమున్నాయి? ఏమీ లేవు, నా జీవితం ఏమీ లేవు. నేను కలిగి ఉండకపోతే మరి నేను నా జీవితం వ్యర్థం. ప్రభా, నీ వాక్యము, నీ దాసులైన ఎంతోమందిని మేము ఎరుగుదము, వారు తమ హృదయాల్లో వాక్యమును భద్రం చేసుకునే వారు ఉన్నారు. నాకు అది లేదు. మరి నేను కూడా ఒకసారి చూసుకుంటే ఏముంది నా దగ్గర? ఏమి లేదు. ఇంకా వారి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, వారు చూశారు, తెలుసుకున్నారు, చెప్పారు. నా దగ్గర ఏమి లేవు. వారు నన్ను సిద్ధపరుస్తున్నారు. నేనేదో మరి చెప్పగలిగినటువంటి సంగతులు కూడా లేవు. కనికరించి నేను అనేకులకు భోజనం పెట్టలాగున నన్ను మీరు సిద్ధపరుస్తారు. ఏదో నా మాట కాదు, నేను చూసి తెలుసుకుని చెప్పే అంటే అనుభవపూర్వకంగా చెప్పగలడు కొరకై నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ప్రభా, మరి ఎత్తబడిన వాక్యం ఆ హృదయాల్లో ఫలవంతంగా ఉండడు కొరకు 30 అంతలుగా 100 అంతలుగా ఫలవంతంగా ఉండు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, గడిచిన ఈ వారంలో ఎన్నో కార్యక్రమాల్లో మీరు సహాయపడుతూ వచ్చారు, మీకు వందనములు. ప్రాముఖ్యంగా విజయ యొక్క వివాహం విషయమై ఆ ప్రధానంలోను, పెళ్లి కుదిర్చే సమయంలోను, వివాహము జరిపించుట్లోను, వివాహం కొరకై కొన్ని మాటలు నీ ప్రజలకు బోధించుడి కొరకై వాడుకున్న దాన్ని బట్టి మీకు వందనం. వివాహం అంతట్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. మరి మీరే కుటుంబాన్ని భద్రపరిచి క్షేమం అనుగ్రహిస్తారండి. నేను దినాన్ని బాలు వివాహంలో సహాయపడుతూ వచ్చారు, మీకు వందనములు. అయితే వారు కూడా సంపూర్ణంగా నేను వెంబడించినట్లుగా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 2 విషయాల కొరకై, ఈ 2 వివాహముల్లో వారు సంపూర్ణంగా నేను అంగీకరించినట్లుగా ముందుకు సాగుట కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాను. నమ్మదగిన దేవా, నీకు వందనాలు. ప్రభా, ఎన్నో మానవులు ఉన్నాయి, వారి కొరకే మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభు దీని పరిచర్యకు సిద్ధపరుస్తున్నాను. నీ ప్రజలందరూ నీటి రావడానికి సహాయపడుతున్నటువంటి ఆటంకం లేకుండా
ప్రభు చూపిస్తారండి. ప్రాముఖ్యముగా ప్రభా మరి నీ లేఖన భాగం కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అనుగ్రహించి ప్రార్థన వర్తమానం ఆరాధన బలవర్తమానంలో మీ సహాయం అనుగ్రహించి పరిచర్యని మహిమకరంగా జరిగినట్లు సిద్ధపరుస్తారండి. ప్రభా ప్రార్థన మానంలో ఏదైతే చెప్పబడినావో వాటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సంవత్సరాంత పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. డిసెంబర్ 31 జనవరి 1 కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ దినాల కొరకై మరి టైటస్ గారిని అడిగాము. మరి ఆయన వస్తానని చెప్పారు. ఆయన్ని ఆత్మచేత నింపి నీ ప్రజల కొరకు తీసుకుని వచ్చి వాడుకొని మహిమ తెచ్చుకుని ఆ యొక్క దాసులను కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి మచిలీపట్నం అడుగుతూ ఉన్నారు. నేను ఎప్పుడు 31కి ఎక్కడ వెళ్ళలేదు. మీ చిత్తమైతే వెళ్ళుడికి సహాయపడుతున్నాను. మరి ఏదైనా నేను అనుకుని కాదు, మీరు అనుకున్నది నెరవేర్చగలడు కొరకై నన్ను సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తారండి. ప్రభువా మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం దయచేస్తారండి. సోదరు నయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి టైఫాయిడ్తో బాధపడడం స్వస్థపరుస్తారండి. నిస్సి జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా మీరు తాకి స్వస్థపరుస్తారండి. ప్రభా జాన్ సునీల్ కుమార్కు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సని జ్ఞాపకం చేసుకునే ట్రీట్మెంట్ జరిగింది. ప్రభా ఐసోలేషన్లో ఉన్నాడు. కనికరిస్తారండి. ఆయనతో మీరు ఉండండి. మీ చిత్తమైతే ఏదైనా దర్శిస్తారండి. గొప్ప కార్యం చేయండి. అనేకులకు నీ మాటలను మరి తెలియపరిచేవాడుగా నీ సాధనంగా వాడుకుంటారండి. ఆయనకి ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్కు ఇచ్చారు. మీకు రాను దినాల్లో ఆయన నీ పని చేయాలని మా ఉద్దేశం. ప్రభా నీ సేవకుడుగా మరి అనేక మందిని నీ వైపు ఆకర్షించాలని మీ బిడ్డను దర్శిస్తురండి. ప్రభా మరి నీ పని చేయటి కొరకై ఆయనను సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన. ఎందుకు అంత శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చారు, ఎందుకు అంత తేటైన వాక్కు ఇచ్చారు, వారి ఎరుగుటి కొరకై నీ ప్రియబిడ్డను దర్శిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. జోసవాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుడు దైవ సేవకులు ప్రభు మీరు ఆయన కనికరిస్తారండి. మరి ఆ కంటిని మీరు తాకి సంపూర్ణ స్వస్థపరుస్తారండి. ఆ విజన్ కూడా ప్రభు మరి రావడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనం. శాంసంతో కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సర్టిఫికెట్లో క్యాష్ తప్పు కారణాన్ని బట్టి బిడ్డ స్కాలర్షిప్ అయ్యి ఆపారు. ప్రభు మరి మీరు కనికరిస్తారండి. ప్రభు మరి మంచిగా అవన్నీ చక్కగా నెరవేర్చబడి సరిచేయబట్టి కొరకాయ సహాయపడతారు. ఇది ఆసుకు జీ కుమార్ గారికి కావాల్సిన ఆలోచన మంచి దయచేస్తారండి. మరి సహకారం అనుగ్రహించి చక్కగా పని జరుగుతూ సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ఈ నెలలో కొన్ని వివాహాలు అయినా మీకు కొన్ని వివాహాలు ఉన్నాయి. వచ్చే నెలలో కూడా సహాయపడుతుంది. 27వ తారీఖు ప్రభావతి వివాహము మీరే సహాయపడుతారండి. సమస్త మేలుకరంగా జరిగిస్తారండి. 4వ తారీఖు షారోన్ రోజు ప్రిన్స్ వివాహము మరి సహాయపడుతారండి. కృపను విస్తరింపజేస్తారు. 6వ తారీఖు రిసెప్షను సహాయపడుతారండి. ఇది తిమోతి గారు యూనక్క వారి హస్తాలను బలపరుస్తారండి. ప్రతి అక్కడ తీర్చి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకు వందనాలు. ప్రభా సోడు రాజన్న కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. హైదరాబాద్ భారతక్క ప్రభా మరి హస్బెండ్ ఆయన జ్ఞాపకం చేసుకోనండి. 2 మోకాళ్ళకు ఆపరేషన్ జరిగినాయి. మీరు ఇచ్చిన క్షేమను బట్టి మీ కొందనములు ఇంకా సంపూర్ణ క్షేమం ఆరోగ్యం దయచేస్తారండి. సడిల మోకాలను బలపరిచేటువంటి దేవుడవు మీరు ఆయన బలపరిచి ప్రభా మహిమాధ్యం వాడుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు జాషువా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరోజమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరే బీపీని కంట్రోల్ చేయండి. సరోజమ్మ గారి షుగరు బీపీ సంగతులు మరి ఉన్నాయి. వాటి నుంచి విడిపించి భద్రపరిచి క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రభా ఇంకా ఎన్నో మనవులు ఉన్నాయి. నీ దాసులు మణించి ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించమని అడిగిన ఎంతోమంది ఉన్నారు. మాతో చెప్తుండగా మీరు విన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానవంత సంఘాల కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. దైవ సేవల కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. మా మందిరానికి పరిచర్య ఆయా సమయాల్లో పరిచర్యలో సహాయపడిన వారి కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయపడుతాడు. శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో తప్పుపడుతూ వచ్చింది. ఆ బిడ్డను కూడా కనికరించి ఆ పని సక్రమంగా జరుగుట కొరకాయ మీరే సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. ప్రభా సంఘ బిడ్డలు వారి క్షేమం కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. సార్వత్రిక సంఘం గురించి ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. బైబిల్ కొరకు ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. అయితే నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకు ప్రార్థించినట్లుగా
నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేసి మమ్మల్ని పాదాలు పెట్టుకుంటూ ప్రభావ మరిచిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని నీకు విన్నవించి జావు పొంది మేలుకరంగా ముందుకు సాగుతూ సహాయపడుతున్నామని యేసునామమును ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నాము తండ్రి, ఆమె. దయచేసి ప్రార్థించండి. చెప్పబడిన అంశాలను జ్ఞాపకం పెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థిస్తురండి.